హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీవినయ్ క్రియేటర్స్. కట్ వర్క్ బ్లౌజు, ప్రిన్స్ కట్తో కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ చూద్దాము. దానికోసం ఇది ఆది బ్లౌజు. ఈ ఆది బ్లౌజు నార్మల్ బ్లౌజ్ అనమాట, అంటే మా షేప్ పట్టి ఉన్న నార్మల్ బ్లౌజు. దీనికి కట్ వర్క్ పెట్టుకుంటూ అలాగే ఈ కటింగ్ అనేది ప్రిన్స్ కట్ వచ్చేలాగా హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ వస్తుంది. ప్రిన్స్ కట్ పెట్టుకుంటూ ఈ షేప్ పట్టి లేకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాము. ప్రిన్స్ కట్ పెట్టి కూడా షేప్ పట్టి పెట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు షేప్ పట్టి లేకుండా ప్రిన్స్ కట్ చేస్తున్నాను. దానికోసం 1 మీటర్ క్లాత్ పడుతుంది. ప్రిన్స్ కట్ బ్లౌజ్ అంటే ఖచ్చితంగా అని కాదు, కానీ మనం నార్మల్గా కటింగే చేసుకుంటాము. దానికోసం చూడండి, చివర్లో ఈ విధంగా సమానంగా ఉండేలాగా ఒక లైన్ గీసాను. ఛాతీ నడుము మార్క్ చేసుకుందాము. మొదటగా నడుము మార్క్ చేద్దాము. నడుము ఎంత ఉందో ఒకసారి మనం కొలత వేసుకుందాం. ఈ కాజా పట్టిని తీసివేసి మాత్రమే మనం కొలత చూసుకోవాలి. ఈ నడుము ఎంత ఉందో చూసుకొని దానికి మనం +12 ఖర్చుల కోసము అలాగే టక్స్ల కోసము కలిపి తీసుకుంటాము. దానికోసం ఒక 12 యాడ్ అవుతాయి అన్నమాట. చూడండి, 32, 31.5 వచ్చింది. 32 పెట్టేస్తున్నాను. 32కి +12 మొత్తం 44. 44ని 4వ భాగం చేసుకోవాలి. 32 ఏమో మనకి బ్లౌజ్ పొడవు, దానికి 12 యాడ్ చేయాలి టక్స్ల కోసం ఖర్చుల కోసం. మొత్తం 44 వస్తుంది. ఈ 44లో 4వ భాగాన్ని మార్క్ చేసుకోవాలి, అంటే 11 ఇంచీలు అనమాట. ఈ 11 ఇంచీలను ఇక్కడ మనం మార్క్ చేసుకుందాము. చూడండి, 11 ఇంచీలకు ఇక్కడ మార్క్ చేశాను. అదేవిధంగా ఒకేసారి మార్క్ చేసేసుకుందాము. టక్స్లు కూడా మన బ్లౌజ్లో 8వ వంతు వచ్చేలాగా, బ్లౌజ్ నడుము ఎంత ఉందో దానిలో 8వ వంతు వచ్చేలాగా పెట్టుకుంటే సరిపోతుంది. 4 ఇంచీల దగ్గర మార్క్ చేశాను. ఇప్పుడు మనం ఛాతీ మార్క్ చేసుకుందాము. ఛాతీ కోసం బ్లౌజ్ని ఈ విధంగా నీట్గా సమంగా వేసుకోండి. నెక్ సాగిపోయేలా కాకుండా సమానంగా నీట్గా ఉందో చూసుకొని వేసుకోండి. మనకు 20 ఉంది, ఛాతీ కొలత 20 ఉంది. దానిలో మనం హాఫ్ కొలత పెట్టుకుంటాము, అంటే 10 ప్లస్ ఖర్చు కోసం 1.5 ఇంచ్ అనమాట. 11.5 ఛాతీ మార్క్ చేస్తున్నాను. కొంచెం గమనించండి, కింద మనం 11 మార్క్ చేసాము నడుము దగ్గర, అంటే హిప్ దగ్గర. ఇక్కడ మాత్రం 11.5 వచ్చింది. కొన్ని బ్లౌజులకు సమానంగా వస్తుంది, కొన్ని బ్లౌజులకు హెచ్చు తగ్గులు రావచ్చు. అది మెజర్మెంట్స్ని బట్టి తేడా ఉంటుంది. ఈ విధంగా ఛాతీ దగ్గర 11.5కి మార్క్ చేసి లైన్ గీసాను. ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకుందాము. భుజం దగ్గర ఈ విధంగా పట్టుకొని టక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ చూసుకొని చివరి వరకు కొలత ఎంత ఉందో చూసుకోవాలి. చూడండి ఎంత వచ్చింది, 15 ఇంచులు నిక్కచ్చిగా ఉంది. దానికి మనం 1 ఇంచ్ యాడ్ చేసుకుని పైన కింద ఖర్చుల కోసం కావాలి కదా, దానికోసం 16 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా ఇటువైపును కూడా 16 ఇంచులు ఎక్కడ వస్తుందో అక్కడ మార్క్ చేసుకోండి. ఈ మార్క్ చేసుకున్న పాయింట్స్ని కలుపుకుందాము. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ మార్క్ చేసుకోవాలి. 11 ఇంచెస్ ఉంది కాబట్టి దీనికి షోల్డరు 5.5 5 మీద 2 గీతలు వచ్చేలాగా మార్క్ చేసి 3 ఇంచులు షోల్డర్ కోసం మార్క్ చేశాను. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం నెక్ మార్క్ చేసుకుందాము. నెక్ కోసం కింది వైపు నుంచి నడుము వైపు నుంచి మార్క్ చేసుకోవచ్చు, అలాగే నెక్ కూడా మనం కొలత వేసుకొని మార్క్ చేసుకోవచ్చు. ఈ కస్టమర్ కొంచెం నెక్ కిందకు దించమన్నారు, అందుచేత ఒక 1/2 ఇంచ్ అనేది కిందకు మార్క్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఖర్చు వదిలిపెట్టి కౌంట్ చూస్తున్నాను. టేప్తో అయినా కొలుసుకోవచ్చు, కానీ నేను ఈ విధంగా మార్క్ చేశాను. చూడండి, కొంచెం ఆది బ్లౌజ్ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ వరకు కిందికి మార్క్ చేశాను. ఇక్కడ నుండి మనం పొడవు తీసుకోవాలి. మనకు నెక్ ఎంతైతే వచ్చిందో
అంతకు మనం నెక్ డౌన్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అప్పుడే మనకు నెక్ కర్వ్ నీట్గా చక్కగా రౌండ్ వస్తుంది. లేదంటే వేరే షేప్లో వస్తుంది, అంత లుక్ బాగుండదు. ఈ విధంగా స్క్వేర్ షేప్ గీసుకున్న తర్వాత సర్కిల్, దీని తర్వాత మనం కట్ వర్క్ పెట్టుకోవాలి. అది కటింగ్ తర్వాత చూపిస్తాను. కటింగ్ చేయకుండా కూడా చూపించవచ్చు, కానీ అది కొంచెం కొత్తగా చేసే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. అందుకని కట్ చేసిన తర్వాత నేను కట్ వర్క్ చూపిస్తాను. ఇప్పుడు చంకదింపు తీసుకుందాము. 5.5 సరిపోతుంది. అంతకుమించి ఎక్కువ పెడితే షోల్డర్స్ జారే ఛాన్స్ ఎక్కువగా ఉండొచ్చు. ఈ బ్లౌజ్కి ఇప్పుడు 5.5 సరిపోతుంది. ఇంకా పెద్ద బ్లౌజులు అయితే 6 పెట్టుకుంటాము. ఇక్కడ ఎంతైతే మనం మార్క్ చేసుకున్నామో అంతే సమానంగా ఉండేలాగా మార్క్ చేసుకోండి, లేదంటే క్రాస్ వస్తుంది. అదేవిధంగా ఇటువైపును కూడా మనం మార్క్ చేసుకున్న మార్కింగ్ కలుపుకుంటే ఈ విధంగా స్క్వేర్ వస్తుంది. ఈ స్క్వేర్ దగ్గర నుంచి 1.5 దగ్గర మార్క్ చేశాను. 1.5, 1.25 పెట్టుకుంటాము. చిన్న చిన్న బ్లౌజులు అయితే 1.25 పెట్టుకుంటాము. దీనికి 1.5 మార్క్ చేశాను. ఇప్పుడు ఈ చంక ఎంత ఉందో మనం చెక్ చేసుకుందాము. చూడండి, ఈ చంక ఇక్కడ నుంచి మార్క్ చేసుకుంటే 8.5 ఇంచీలు ఉంది. టేప్తో అయితే 8.5 ఇంచీలు ఉంది. పైన ఖర్చుదులు పెట్టుకొని చెక్ చేసుకోండి. ఎక్కడికైతే మనకు ఖర్చు వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకుంటే, ఇప్పుడు మనం ఛాతీ ఎంత పెట్టామో అంత ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మనకు ఈ చంక కరువు కానీ ఛాతీ కానీ సరిపోతుంది, లేదంటే టైట్ కానీ అలా అవ్వచ్చు. ఇది సమానంగా వచ్చింది. చూడండి, కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడికైతే ఖర్చు మార్క్ చేసుకున్నామో అక్కడికి ఒక టక్స్ ఇచ్చుకోండి. తర్వాత మనకు కొలతలు మారిపోకుండా ఈజీగా గుర్తుపట్టచ్చు. మనం స్టిచ్ చేసుకుంటున్నప్పుడు మనకు ఈజీగా గుర్తుంటుంది. ఇప్పుడు మనం దీనికి కట్ వర్క్ డిజైన్ గీసుకుందాము. దీనికోసం 30 ఇంచ్ సరిపోతుంది. ఇంచుకి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు దీని దగ్గర ఈ మూతతో అంటే సర్కిల్ లాగా ఉన్నది తీసుకోండి. మనకు సర్కిల్ ఎంత వస్తుందో, కర్వ్ ఎంత వస్తుందో చెక్ చేసుకొని ఈ కొలత తీసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకొని చూడండి, మొత్తం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. రెండో వైపున మార్క్ చేస్తున్నాను చూడండి, ఎందుకంటే అటువైపున 1 ఇంచ్కి మార్క్ చేశాను. అది కొంచెం ఎక్కువగా కర్వ్ వస్తుంది. అంత కర్వ్ వస్తే బాగుండదు, వంగిపోతాయి అన్నమాట. తర్వాత షేప్ వచ్చేసి వంగిపోతుంది. అందుచేత రెండో వైపున 30 ఇంచ్ పెట్టుకునేలాగా 30 ఇంచుకి సర్కిల్ గీశాను. ఇప్పుడు డిజైన్ గీసుకుందాము. ఈ విధంగా సమానంగా ఇది హాఫ్ గీస్తున్నాను. రెండో వైపున కూడా హాఫ్ వస్తుంది కదా. ఇటువైపున హాఫ్ ఉంది, అటువైపున హాఫ్ సర్కిల్ వస్తుంది. ఈ విధంగా సెట్ చేసుకుంటూ సమానంగా పెట్టుకుంటూ తీసుకోండి. మనకి ఎంత కరువు కావాలనేది మనం తీసుకునే డ్రాయింగ్ మీద ఉంటుంది. మనం నెక్ తీయకుండా కూడా ఈ కరువు గీసుకోవచ్చు. బట్ అప్పుడు కట్ చేయడం కొంచెం కష్టం కావచ్చు కొత్త వారికి. ఒకేసారి కరువుతో పాటుగా కట్ చేసుకోవచ్చు. నేను ఈజీగా ఉంటుందని చెప్పి ఈ విధంగా కట్ చేశాను. ఇప్పుడు మనం మధ్యలో ఉన్న చిన్న పీస్ తీసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కర్వ్స్ గీసుకున్న తర్వాత ఏ విధంగా అయితే మనం కర్వ్స్ గీసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా కట్ చేయండి, ఎందుకంటే ఈ కట్ వర్క్ దగ్గర నీట్గా ఆ సర్కిల్ దగ్గరకు వచ్చేటప్పటికి నీట్గా కట్ చేస్తేనే మనం స్టిచ్ చేస్తున్నప్పుడు కూడా నీట్గా వస్తుంది. ఏమాత్రం హెచ్చులు తగ్గులు కట్ చేసినా కానీ స్టిచ్ చేసిన తర్వాత కర్వ్ అనేది ఇంత నీట్గా కనిపించదు. అంచేత చూడండి, చిన్న చిన్న ఇప్పుడు మనము నెక్ కట్ చేయకుండా తీస్తే ఇక్కడ కొంచెం కష్టంగా కట్ చేయాల్సి ఉండేది. అందుచేతనే ముందు నేను నెక్ తీసేసిన తర్వాత ఈ కట్ వర్క్ తీస్తున్నాను.
నేను మరొక షార్ట్ వీడియోలో అయినా సరే కట్ చేయకుండా కట్ వర్క్ తీయటం చూపిస్తాను. చూడండి ఈ విధంగా వచ్చింది, కరెక్ట్గా వచ్చింది, చాలా బాగా ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఫ్రంట్ సైడ్ని కూడా మార్క్ చేసుకుందాము. ఈ విధంగా ఫ్రంట్ సైడ్న మార్క్ చేసుకున్నాను. చూడండి ఇది మామూలు బ్లౌజ్ కోసం మాత్రమే, మామూలుగానే వేసుకోవాలి, క్రాస్ వేసుకోవద్దు. క్రాస్ కూడా వేయచ్చు, అయితే ఒక భాగాన్ని క్రాస్ వేసుకోవాలి, ఒక భాగాన్ని స్ట్రైట్గా వేసుకోవాలి. అది నేను మరొక వీడియోలో చూపిస్తాను. చూడండి ముందుగా మార్క్ చేస్తున్నాను, నెక్ మార్క్ చేస్తున్నాను. 6.5 ఉంది, ఖర్చులతో కలుపుకొని 7 ఇంచెస్ వచ్చేలాగా నెక్ మార్క్ చేశాను. ఈ విధంగా 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని మనకు రౌండ్ సర్కిల్ రావాలి అంటే కొంచెం ఒక 1/4 ఇంచ్ వరకు తీసుకున్న కొలత కంటే లోపల వైపుకి మార్క్ చేయండి. మనం డీప్ నెక్ తీసుకున్నప్పుడు కూడా అలాగే పెట్టాం కదా, అదేవిధంగా ఇక్కడ కూడా తీసుకుంటేనే మనకు నెక్ రౌండ్ వస్తుంది, లేదంటే వీ షేప్ లాగా వస్తుంది, చూడడానికి అంత బాగుండదు. ఇప్పుడు మనం ఈ నెక్ కూడా కట్ వర్క్ పెట్టుకోవాలి, చివరిలో చూపిస్తాను. నేను ఇక్కడ చంక రౌండ్ తీసేసానండి, అది బిట్ మిస్ అయింది. చంక లోతు తీసాను, ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా లోపల వైపుకి చంక లోతు మార్క్ చేశాను. మనం ఇప్పుడు షేప్ పట్టీ కోసం మార్క్ చేస్తున్నాను. ఇది 2.5 ఇంచీల దగ్గర మార్క్ చేశాను. 2.5 ఇంచీల దగ్గర నుంచి మొత్తం మనం షేప్కి పెట్టుకునేంత ఈ బ్లౌజ్కి మనం 3 ఇంచీలు పెట్టుకోవచ్చు. నార్మల్ బ్లౌజ్ అయితే 2.5 పెట్టేదాన్ని. ఈ బ్లౌజ్ ప్రిన్స్ కట్లో కట్ చేస్తున్నాం కాబట్టి 3 ఇంచీలకు మార్క్ చేశాను. చూడండి హైట్ 4 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ ఎంతైతే పెట్టామో అదేవిధంగా ఇక్కడ నుంచి కూడా మనకి మార్క్ కోసం ఒక కొలత పెట్టాను. చూడండి ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చింది కదా, ఇది మిడిల్ పాయింట్ అనమాట. ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా మీకు అర్థం కావడం కోసం లైన్ గీసాను. చూడండి దీనికి మిడిల్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోండి. చంక దగ్గర మిడిల్ పాయింట్కి ఒక మార్క్ చేసుకొని ఈ 2 లైన్స్ని కలిపేశాను. మిడిల్ పాయింట్కి ఉన్న లైన్ని కొంచెం బీస్ లైట్గా కనిపిస్తుందండి, థిక్గా గీన. ఈ విధంగా మిడిల్ పాయింట్కి ఈ విధంగా మార్క్ గీసాను. ఇక్కడ చిన్న బిట్ తీసేయాల్సి ఉంటుంది, అందుకోసం 2 లైన్లు గీసాను, అది మీకు కలిసిపోయి కనిపిస్తుంది. ఈ విధంగా షేప్, ఇక్కడ కర్వ్ స్కేల్ ఉంటే కొత్తగా చేసేవారు కర్వ్ స్కేల్తో మార్క్ చేసుకోండి. ప్రస్తుతానికి నా దగ్గర అవైలబుల్ లేదు, అంచేత నేను బై హ్యాండ్ గీస్తున్నాను. మనం ఇక్కడ కట్ చేసినప్పుడు కొంత పీస్ పోతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ తగ్గుతుంది. ఇక్కడ మార్క్ చేసిన దానిలో నుంచి హాఫ్ భాగాన్ని, ఇక్కడ ఎంతైతే మార్క్ చేసామో 1.5, అదే 1.5 పెంచుకోవాలి, లేదంటే ఫ్రంట్ పార్ట్ తగ్గుతుంది. అట్లాగే ఇక్కడ కూడా ఒక బిట్ తీసేస్తాము, ప్లస్ ఖర్చుల కోసం కొంత పోతుంది. ఖర్చుల కోసం పోయేది కౌంట్ కాదు, కానీ మనం బిట్ తీసేస్తాం కాబట్టి ఒక హాఫ్ వరకు పెంచాను. ఇది ఖచ్చితంగా పెంచుకోవాలి, లేదంటే బ్లౌజ్ పట్టేసినట్టుగా అయిపోతుంది, ఫిట్టింగ్ కరెక్ట్గా రాదు. అదేవిధంగా ఇక్కడ ఒక 1/2 ఇంచు మనం మామూలు బ్లౌజ్కి ఎలా తీసుకుంటామో అలా ఫిట్టింగ్ కోసం ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేశాను. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక 1.5 ఇంచు మార్క్ చేసి పెంచాను అనమాట. అర్థమవుతుంది కదండి. ఇక్కడ ఈ పాయింట్కి ఎదురుగా మనం ఇక్కడ ఒక టక్స్ వస్తుంది కదా, డాట్ వస్తుంది కదా, ఈ డాట్ కోసం మిడిల్ పాయింట్లో ఒక మార్క్ చేశాను. ఇక్కడ నుంచి కూడా అడుగు వైపు నుంచి పైకి ఒక 1 ఇంచ్ మార్క్ కరువు కోసం పెట్టాను. ఈ విధంగా అర్థమవుతుంది కదండి. స్కిప్ చేయొద్దండి, వీడియో చివరి వరకు చూడండి. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మనం బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే మార్క్ చేసామో అదే విధంగా 30 ఇంచ్ వచ్చేలాగా మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకొని దీనికి కూడా మనం బ్యాక్ ఎలా అయితే కట్ వర్క్ పెట్టుకున్నామో అదే విధంగా కట్ వర్క్ డ్రాయింగ్ వేసుకోండి. చూడండి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ విధంగా మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇందాక చెప్పాను కదా, కట్ చేసుకోకుండా కూడా నెక్ తీయకుండా కూడా మనం కట్ వర్క్ తీయచ్చు. ఇప్పుడు దాన్ని చూపిస్తాను. ఈ విధంగానే మనం కట్ చేసుకుందాము. చూసారా,
ఈ విధంగా వచ్చింది. మామూలుగా అయితే ఈ బిట్ని కూడా మనం తీసేసుకొని సపరేట్ చేసుకుంటాము. బట్ ఇప్పుడు నేను దాన్ని సపరేట్ చేయడం లేదు. ఎందుకంటే మనం ఒరిజినల్కి అటాచ్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. అది స్టిచ్చింగ్లో వస్తుంది. ఇప్పుడే తీయచ్చు, తర్వాత కూడా తీయచ్చు. ఇప్పుడే తీస్తే ఏంటంటే ఈ పార్ట్ని మనం వేరువేరుగా అటాచ్ చేసుకుంటున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా కరెక్టే, కానీ నేను ప్రస్తుతానికి మీకు ఈ విధానం చూపిస్తున్నాను. మరొక బ్లౌజ్కి నేను కట్ చేసిన తర్వాత ఉన్న ప్రాసెస్ చూపిస్తాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం హ్యాండ్స్ చూద్దాము. హ్యాండ్స్ కూడా కట్ వర్క్ కావాలి. మొత్తం మార్క్ చేసుకోండి ఒకసారి. హ్యాండ్ పొడవు 10 తీసుకోవాలి. 10 ఉంది ఆల్రెడీ, అంటే కట్ వర్క్ పెట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. బట్ ఇక్కడ క్లాత్ మనకు కావాల్సిన దానికంటే ఒక 1 ఇంచ్ తక్కువ ఉంది. కట్ వర్క్ కోసమే కాబట్టి కొంచెం తగ్గినా కూడా హ్యాండ్కి బాగానే ఉంటుంది. అంచేత నేను 1 ఇంచ్ తగ్గినా కూడా అలాగే మార్క్ చేసేసాను. వన్ మీటర్ పీస్ తీసుకుంటేనే మనకు ప్రిన్స్ కట్ బ్లౌజు కరెక్ట్గా వస్తుంది. కొంచెం సన్నగా ఉన్నవారు అలా 80 పాయింట్స్ ఇస్తూ ఉంటారు కదా, అలాంటి వారికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా 1 మీటర్ తీసుకోవాలి. చూడండి, మార్క్ చేశాను. 3.5 ఇంచులు కిందికి మార్క్ చేశాను. కావాల్సిన మార్క్ తీసుకొని 3.5 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. చిన్న బ్లౌజ్ అయితే 3 ఇంచులకు మార్క్ చేస్తాము. దీనికైతే 3.5 ఇంచులకు మార్క్ చేశాను. 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి దింపు తీసుకోండి, క్రాస్ తీసుకోండి. మనకు ఇందాక మనం చంక కొలత వేసుకున్నాం కదా, 7.5 8.5కి వచ్చేలాగా ఈ విధంగా మార్క్ చేశాను. ఎక్కడికైతే వచ్చిందో ఇందాక మనం చంక కట్ చేసుకుంటున్నప్పుడు మార్క్ చేసుకున్నాం కదా 8.5, అదే విధంగా ఇక్కడ కూడా 8.5 ఉండేలాగా తీసుకుంటేనే సరిపోతుంది. ఇక్కడ చిన్న క్రాస్ తీసుకోండి, స్క్వేర్ లాగా ఉంది కదా, అక్కడ చిన్న క్రాస్ తీసుకొని కర్వ్ స్కేల్ లేకపోయినా కూడా మనం ఈ విధంగా తీసుకోవచ్చు. నేను ఎప్పుడు హ్యాండ్కి కర్వ్ స్కేల్ వాడనండి, బై హ్యాండే గీస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఇందాక చంక మార్క్ చేసుకున్నాం కదా, దీనికి ఖర్చు తీసేసుకుని అక్కడ నుంచి ఒకసారి చెక్ చేసుకుంటే చూడండి, మనం ఎక్కడికైతే మార్క్ చేసామో అక్కడ కరెక్ట్గా వచ్చింది. కట్ వర్క్ కోసం 3/4 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని నేను కట్ వర్క్కి బ్లౌజ్కి కట్ చేయను. స్టిచ్ చేస్తున్నప్పుడు ఒకేసారి ఏ విధంగా స్టిచ్ చేస్తున్నామో కట్ చేయకుండా ఏ విధంగా స్టిచ్ చేస్తామో చూపిస్తాను. ఒక బ్యాక్కేమో నేను ఎలా కట్ చేశాను చూడండి. ఇది ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. బ్యాక్కేమో నెక్ తీసిన తర్వాత కర్వ్ తీశాను. ఫ్రంట్కేమో నెక్ తీయకుండా కట్ వర్క్ కట్ చేశాను. దీనికి అసలు కట్ చేయడం లేదు. ఇది కట్ చేయకుండా ఒరిజినల్కి అటాచ్ చేస్తున్నప్పుడు కట్ చేస్తాను. చూడండి, ఇది పీస్ ఎక్స్ట్రా ఎదురు పడుతుంది. ఈ వేస్ట్ పీస్ కట్ చేస్తాను. ఇక్కడ మనకు ఎదురు పీస్ పడుతుంది. ఇక్కడ మనం ఎదురు పీస్ వేసుకుందాము. అలాగే దీనికి మనం లోతు తీయాలి. పైన 1 ఇంచ్ కింద ఖర్చు వరకు మార్క్ చేసుకొని 3/4 ఇంచ్ ఉండేలాగా ఈ విధంగా షేప్ తీసుకోండి. ఈ విధంగా షేప్ తీసుకోండి. సాధారణంగా అందరు ఇప్పుడు కట్ చేస్తారు, నేనైతే ఇప్పుడు కట్ చేయను. ప్రతి బ్లౌజ్లో కూడా, ప్రతి లాంగ్ ఫ్రాక్లో కూడా నేను మీకు చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా హ్యాండ్కి అటాచ్ చేసుకున్న తర్వాత, ఒరిజినల్కి అటాచ్ చేసుకున్న తర్వాత మాత్రమే నేను కర్వ్ తీస్తాను. ఇప్పుడే తీస్తే సాగిపోతుంది, అందుచేత నేను ఇప్పుడు తీయను. ఇది కుట్టేటప్పుడు మీకు కట్ వర్క్ కటింగ్ చూపిస్తాను. చూడండి, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇవి హ్యాండ్స్ కటింగ్ చేయలేదు కాబట్టి కొంచెం నీట్గా కనిపించట్లేదు. స్టిచ్ చేసేప్పుడు మీకు నేను చూపిస్తాను. ఓకేనండి, ఇది కటింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.